మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనకు నిద్రలో వచ్చే కలలు వాటి ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిద్రపోతున్నప్పుడు కలలు కనటం సాధారణ విషయం. కొన్ని కలలు ఉదయం నిద్రలేవగానే గుర్తుకు రావు, కానీ కొన్ని బాగా గుర్తుంటాయి. స్వప్నశాస్త్రంలో ప్రతి కల గురించి వివరంగా వివరించబడింది. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు. నిద్రలో కలలు కనటం మానవ సహజం. కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కలలు కనటం అతి సాధారణమే. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు ఉన్నాయి. రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరచి లంకా దహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అలాగే జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. కలల ఫలితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి కలల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణ ఉపాయాలను కూడా ఈ పురాణంలో వివరించారు. రాత్రి మొదటి జాములో కల వస్తే 1 ఏడాది కాలం లోపల అది జరుగుతుందని, రెండో జాములో కల వస్తే 6 నెలల లోపున జరుగుతుందని, మూడో జాములో వస్తే 3 నెలల లోపున జరుగుతుందని, 4గో జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తోంది. సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజుల లోపే జరుగుతుందని అంటారు. పీడకలలు వచ్చినప్పుడు మాత్రమే వెంటనే నిద్రించాలని, అదే మంచి కల వస్తే మెలకువతో ఉండటమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. అసలు ఎటువంటి కలలు వస్తే మంచి జరుగుతుంది, ఎటువంటి కలలు వస్తే చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ముందుగా పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. మల్లి, మందారము, జాజి, గులాబీ ఇలా ఏ పువ్వులు కలలో కనిపించినా మంచి ఆరోగ్యం లభిస్తుంది. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని అర్థం. అంటే వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. విష్ణుమూర్తి కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం, విజయానికి సూచికగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది అని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. మీరు పాలు, నీరు, పానకం లాంటివి తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క లేదా పాము మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు ఉన్న కష్టాలు పోతాయి. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం. రైలు ఎక్కుతున్నట్లుగా కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. ఆడవాళ్లకు కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం. కాలు జారి పడినట్లుగా కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు. పిచ్చుకను కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం. మీకు గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం. మీ ఇంట్లోని వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం. అలాగే కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుంది. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. మీరు చనిపోయినట్లుగా మీకు కల వస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వేరే వారు ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే వారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని అర్థం. కాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. దైవ క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు.
నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషం. తలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది. అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం. బావి నీళ్లు మనం తోడుతున్నట్లుగా కలలో కనిపిస్తే తొందరలేనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కలలు వస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే 3 కలలు ఇవే. 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం. ఈ 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిద్రపోతున్నప్పుడు కలలు కనటం సాధారణ విషయం. అయితే ఈ 3 స్వప్నాలలో ఏ ఒక్కటి మీకు వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కలల రూపంలో ఇలా సంకేతాలు ఇస్తుందని శాస్త్రం చెప్తుంది. మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కలలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి మనిషి లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటాడు. శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి ఆదిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు. భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాప వశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది. వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది. సృష్టి ఆదిలో దేవి అనగా మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకసారి లక్ష్మి విష్ణుమూర్తి నుండి వేరు కావటం వలన విష్ణుమూర్తి శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు. భృగువు కూతురు గనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాడిగా చేసి చిలకటం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి జన్మించింది గనుక ఆమె సముద్రరాజ తనయ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన శ్రీలక్ష్మి మహావిష్ణువును పత్నిగా స్వీకరించాడు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా లక్ష్మి సంపద, ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన. లక్ష్మి అంటే అందరూ ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటారు. కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి, కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. సంపదలు చూసుకొని ఏ కాస్త గర్వించినా, అహంకారము చూసిన ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థము. అది విస్మరిస్తే లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కలల రూపంలో కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవచ్చు. మరి లక్ష్మీదేవి సంకేతాలుగా పంపించే ఆ కలలో మొదటి కళ ఏమిటంటే లక్ష్మీదేవి కనిపించటం. అవును, కలలో లక్ష్మీదేవి కనిపించిన
కనిపించి మీతో మాట్లాడిన లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించిన లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్లు కనిపించిన త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కలలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది. ఆ తర్వాతే చారుమతి వ్రతం చేసి ధనవంతురాలుగా మారుతుంది. ఈ ప్రకారం చూసుకున్న కలలో లక్ష్మీదేవి కనిపించటం అనేది శుభశకునమే, శుభ సంకేతమే. లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కలలో కనిపించినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కళ. ఇక రెండవ కళ ఏమిటంటే జలం కనిపించటం. కలలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించిన లేదా నదులు కనిపించిన అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే. ఇలా జల సంబంధమైన కళలు వస్తే త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి. ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం. జలం అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. అలాంటి జలం కలలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది. త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వర్లుగా మారే అవకాశాలను ఇస్తుంది. కనుక ఇలాంటి కళలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి. ఇక మూడవ కళ ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం. కళలో ఎర్రటి గులాబీలు కానీ, తామర పువ్వు కానీ, దానిమ్మ పండ్లు కానీ ఇలా ఎర్రటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కళలో కనిపించిన ఆ పూలను మీరు తాకినట్లుగా లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తోటలోనికి వెళ్ళినట్లు కల వచ్చినా కూడా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మూడు కళల్లో ఏ ఒక్క కళ వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. కోటీశ్వర్లుగా మారే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి కళల రూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాలను మనం అవగతం చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతాం. కాబట్టి ఈ మూడు కళలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందని అర్థం చేసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.